సస్పెన్స్ థ్రిల్లర్ కథ ప్రియా ది డాషింగ్ హీరో కథతో మీ ముందుకు వచ్చాను. మీ జగదీశ్వరి కందికుప్ప. రచన కట్టెకోళ్ళ విద్యుల్లత. ఆలస్యం చేయకుండా కథలోకి వెళదామా? సందడిగా ఉండే హైదరాబాద్ నగరంలో మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి. అవతల నుంచి ఒక కంఠం భయంతో వణుకుతోంది. ఇక్కడికి అంటే అడిగాడు విక్రమ్. ఇక్కడ ఈ కూల్చివేయబడిన పాత బంగ్లా దగ్గర అంటూ ఆ ప్రాంతం ఆనవాళ్లు చెప్పిందా కంఠం. వెంటనే జీప్లో బయలుదేరాడు విక్రమ్. అతనితో పాటుగానే జీపు ఎక్కాడు సురేంద్ర. విక్రమ్ అసిస్టెంట్గా పనిచేయాలనేది అతని చిరకాల వాంఛ. కూలిపోయిన భవనం దగ్గరికి చేరుకున్న వాళ్ళకి అక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. ఒక యువతి నేలపై నిర్జీవంగా పడి ఉంది. ఆమె శరీరం నిండా కత్తిగాట్లు. అక్కడ గోడల మీద ఏవో క్షుద్ర చిహ్నాలతో అలంకరించబడి ఉన్నాయి. శరీరాన్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. డాక్టర్ ఆదిత్యకి ఫోన్ చేసి మాట్లాడాడు విక్రమ్. ఆదిత్య నేర దృశ్యాలను విశ్లేషించడం మరియు శవ పరీక్షలను చేయటంలో నైపుణ్యం కలిగిన ఫారెన్సిక్ పెథాలజిస్ట్. పరిశోధనలో తేలింది ఏంటంటే ఆ హతురాలి ప్రియా ఒక యువ జర్నలిస్ట్. రాజకీయ వర్గాల్లో అవినీతిని నిర్భయంగా బహిర్గతం చేస్తుంది. గత 5 వారాలుగా తాను చేసిన పరిశోధనల ఆధారంగా అధికారంలో ఉన్న బడా రాజకీయ నాయకులు, వివిధ స్కాండల్స్లో ఇరుక్కున్న నేతలపై ఒక సిరీస్ చేస్తోంది. అది ఆ నేతల వెన్నుల్లో వణుకు పుట్టించింది. నేరం జరిగిన ప్రదేశంలో ఏమాత్రం ఆధారాలు లభించలేదు విక్రమ్కి. ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నిటి గురించి ఆరా తీశాడు. ఆమె అవివాహిత, ఒంటరి కనుక వ్యక్తిగత జీవితంలో అనుమానించదగిందేం కనిపించలేదు. ఇక ఆమె ఆఫీసులో కొలీగ్స్ అందరినీ విచారించాడు. ఆ విచారణ రవి మీరాల దగ్గర ఆగింది. ఆమె పనిచేసే ఛానల్ సంపాదకుడు రవి. తరచుగా వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అదీగాక ప్రియకి పెరుగుతున్న పాపులారిటీ వల్ల రవి అసూయతో ఉన్నాడని చెప్పారు మిగిలినవారు. అతనిపై ఓ కన్నేసి ఉంచమని చెప్పాడు తన అసిస్టెంట్స్కి విక్రమ్. ఇక మీరా గురించి వాకపు చేయగా ప్రియా ఆమె ఇద్దరు చాలా సన్నిహిత మిత్రులని, ఆమె కూడా అవివాహిత, ఒంటరి అని, ఇద్దరూ ప్రతి రహస్యాన్ని పంచుకుంటారని చెప్పారంతా. ప్రియా మరణాన్ని తట్టుకోలేని మీరా ఇప్పటికీ ఇంకా బాధపడుతూనే ఉంది. అమాయకమైన ఆమె మొహం గత వారం రోజులుగా ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆమెను చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. అంతేకాక ప్రియా చనిపోయిన సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయింది మీరా. ఏది ఏమైనా తన ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న ఆధారాన్ని వదిలేసుకునే అలవాటు లేని విక్రమ్ మీరా పైన కూడా నిఘా పెట్టాడు. ప్రియా తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఇబ్బంది పెట్టిన రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ఎవరైనా వ్యక్తిగత కక్షతో ఈ పని చేయించి ఉంటారా? ఈ దిశగా కూడా తన ఎంక్వైరీ మొదలుపెట్టాడు విక్రమ్. ఇదంతా చూస్తూ సురేంద్ర, సార్, హత్య చేయబడిన ప్రదేశంలో ఒక కల్ట్ని అనుసరించే వారి క్షుద్ర చిహ్నాలు ఉన్నాయి కదా, మీరెందుకు ఆ ఆధారాన్ని వదిలేశారు? దాని గురించి కూడా మనం ఎంక్వైరీ చేయాలి కదా అని అడిగాడు. నవ్వాడు విక్రమ్. అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. నేరస్తులు ఎవరో కానీ చాలా తెలివైన వాళ్ళు. హత్య జరిగిన ప్రదేశంలో మరే ఆధారాలను వదిలిన వాళ్ళు కేవలం ఆ చిహ్నాలను మాత్రం మనకి వదిలి వెళ్ళటంలో మనల్ని తప్పుదోవ పట్టించాలనే ఆలోచనే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే నేను ఆ దిశగా ఎటువంటి విచారణ చేయదలుచుకోలేదు చెప్పాడు విక్రమ్. కానీ మీరలా భావించాలనే వాళ్ళని అనుమానించకూడదని ప్లాన్ చేశారేమో? సందేహం తీరలేదు సురేంద్రకి.
సరే, నీకు సందేహంగా ఉంది కనుక ఆ కల్ట్ సభ్యుల కార్యకలాపాల గురించి నువ్వు ఎంక్వైరీ చేయి, నవ్వుతూ చెప్పాడు విక్రమ్. ప్రియా హత్యతో సంబంధం ఉండి ఉంటుంది అనుకున్న రాజకీయ నాయకులందరినీ ఎంక్వైరీ చేశాడు విక్రమ్. తమలాంటి వాళ్ల మీద ఇలాంటి విలేకరులు బురద జల్లుతూనే ఉంటారని, నిజానికి తమ గురించి ఇటువంటి వార్తలు ప్రసారమైన తర్వాతే తమకు ప్రచారం ఎక్కువగా లభిస్తుందని, కనుక వాళ్ళు ఒక విధంగా తమకు సాయం చేస్తున్నారని భావిస్తామని, ఎప్పుడైనా వ్యవహారం మరీ చేయి జారిపోతుంది అనిపించినప్పుడు ఆ విలేకరులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం తప్పితే, అటువంటి వారందరినీ చంపడం మొదలు పెడితే ఈ పాటికి ఏ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని చెప్పారు వాళ్ళంతా. ఆ మాటల్లోనూ నిజం ఉందనిపించింది విక్రమ్కి. రవిని మళ్లీ ఎంక్వైరీ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్ళాడు విక్రమ్. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియా ఫోటో పట్టుకుని ఏడుస్తున్నాడు రవి. రండి సార్, ఏమిటి ఇలా వచ్చారు? అడిగాడు విక్రమ్ని రవి. ప్రియా మరణం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. తను గత 5 సంవత్సరాలుగా మీ ఛానల్లోనే పనిచేస్తోంది కదా. తనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? తనని అంత దారుణంగా చంపేంతగా అడిగాడు విక్రమ్. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ప్రియా చాలా మంచి వ్యక్తి, అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. నాకు తెలిసి మా ఆఫీసులో తనకి శత్రువులు ఎవ్వరూ ఉండే అవకాశమే లేదు చెప్పాడు రవి. మరి మీ ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉండేవారని చెప్పారు మీ కొలీగ్స్. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నాకు ప్రియా అంటే వల్లమాలిన ప్రేమ. తనని నా జీవిత భాగస్వామిని చేసుకోవాలని కలలు కన్నాను. తనకు ప్రపోజ్ కూడా చేశాను. కానీ తనకి పురుష జాతి మీదనే ఎందుకో ద్వేషం. ఈ ప్రేమ, పెళ్ళి వంటి పదాలకు తన జీవితంలో స్థానం లేదని చెప్పింది. నేను మాత్రం ఆశ వదులుకోలేదు. ఏ నాటికైనా తన మనసు మారకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. అది తనకి ఇంకా కోపం తెప్పించింది. అందుకే కావాలని తరచు నాతో గొడవ పడుతూ ఉండేది. ఈ విషయం ఎవ్వరికీ ఆఫీసులో తెలియదు. నిజానికి నాకు వేరే ఛానల్స్ వారు ఇంతకన్నా ఎక్కువ జీతంతో ఉద్యోగం ఆఫర్ చేసినా అక్కడ నా ప్రియా ఉండదు కనుక నేను వెళ్ళలేదు. ప్రియా ఫ్రెండ్ మీరాకి మాత్రమే ఇది తెలుసు. తనకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రియా మనసు మార్చే ప్రయత్నం చేయమని. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. భోరును విలిపించాడు రవి. మౌనంగా నిష్క్రమించాడు విక్రమ్. ఏ క్లూ దొరక్క కేసు ఎటూ ముందుకు సాగకపోవడంతో విక్రమ్ మళ్లీ ఒకసారి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ ఆదిత్యని కలిశాడు. డాక్టర్ ఆదిత్య, నాకు ఈ కేసు సవాల్గా మారుతోంది. ప్రియా శరీరం ఇంకా ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు కదా. మీరు మరోసారి నిశ్చితంగా పరిశీలించి ఏ చిన్న క్లూ దొరికినా నాకు అందించండి ప్లీజ్ అడిగాడు విక్రమ్. నేనే ఈ విషయంగా మీకు ఫోన్ చేద్దామనుకున్నాను విక్రమ్ గారు. నేను కూడా ఈ కేసు మీద ఆసక్తి కొద్దీ మరోసారి జాగ్రత్తగా ఎగ్జామ్ చేశాను. అయితే మనం అనుకున్నట్లు ప్రియా కత్తిపోట్ల వల్ల చనిపోలేదు. దానికన్నా ముందే ఆమె గొంతుకి ఒక చున్నీ లాంటిది బిగించబడి ఆమె హత్య చేయబడింది. ఆ తర్వాత చాలా కసికసిగా కత్తితో ఆమె ఒళ్ళంతా పొడిచేశారు. ఇది చేసిన వాళ్ళు ఎవరో సైకో అయి ఉంటారా అనిపించింది. అయితే ప్రియా చేతి వేళ్ల గోళ్లల్లో ఒక డ్రెస్ తాలూకా దారపోగులు, అలాగే ఒక వెంట్రుక చిక్కుకొని ఉన్నాయి. అవి రెండు కూడా స్త్రీలకు సంబంధించినవి కనుక హంతకురాలు ఖచ్చితంగా స్త్రీ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఆ దిశగానే విచారణ కొనసాగిస్తే మంచిది చెప్పాడు ఆదిత్య. సార్, మీకో విషయం చెప్పాలి ఫోన్ చేశాడు సురేంద్ర. చెప్పు. ఏమిటి? నిరాసక్తంగా అడిగాడు విక్రమ్. చనిపోయిన ప్రియా ఆ కల్ట్ ఫాలో అయ్యేదట. ఈ మధ్య అక్కడ జరుగుతున్నవి నచ్చక అందులోంచి బయటికి వచ్చేసింది. కానీ తర్వాత ఎన్నోసార్లు ఆ సభ్యుల దగ్గర నుంచి తనకు బెదిరింపు కాల్సి వచ్చాయట. చాలా ఉత్సాహంగా చెప్పాడు సురేంద్ర. సాలోచనగా బయటికి కదిలాడు విక్రమ్. ఎవరెన్ని చెప్పినా
తన మనసు పదే పదే మీరానే అనుమానిస్తోంది. ఆమె ప్రియకి ప్రాణ స్నేహితురాలు, అమాయకురాలు అంటూ ఎన్ని చెప్పినా తన మనసు మాత్రం అది ఒప్పుకోవటం లేదు. మీరాపై పూర్తి నిఘా పెట్టాడు విక్రమ్. ఆమె ఫోన్ ట్యాప్ చేశాడు. ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర మఫ్టీలో కానిస్టేబుల్ని పెట్టాడు. వారం రోజులైంది. ఎటువంటి ఫలితమూ లేదు. ఆ తర్వాత జరిగిందా సంఘటన. మీరా ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఇంక సమస్య తీరిపోయినట్లేనా? అంతా సేఫ్ కదా అంటూ అటువైపు నుంచి ఓ వ్యక్తి. నువ్వు అప్పుడే కంగారుపడి సిటీకి వచ్చేయకు, అంతా సత్తుమణిగాక నేనే చెప్తాను. మీరా గొంతు. వెంటనే మీరా ఇంటికి వెళ్ళాడు విక్రమ్. మొదట తనకేం తెలియదంటూ బుకాయించడానికి ప్రయత్నం చేసింది మీరా. కానీ తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, నిజం ఒప్పుకోమని తనదైన స్టైల్లో గట్టిగా గదమాయించాడు విక్రమ్. దాంతో బిగ్గరగా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మీరా. నేను తనని చంపాలని అనుకోలేదు. కేవలం బెదిరించి నాకు కావాల్సింది తన దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నాను. ఆ అంజలి కూడా అలాగే నాతో పాటు బెదిరిస్తానని చెప్పింది. కానీ ప్రియాని చూడగానే వెర్రెత్తిన దానిలా తన చున్నీ వేసి ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేసేసింది. ఇంకా కసి తీరినట్లు మేము బెదిరించడానికి తీసుకెళ్లిన కత్తితో తనని పొడి చేసింది. దారుణంగా పొడి చేసింది. నిజంగా ప్రియ మరణంతో నాకే సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి. ఆ అంజలే హత్య చేసింది. నాకు ఏ పాపం తెలీదు. నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. దీనంగా ఏడవడం మొదలెట్టింది. ఆపు నీ అమాయకపు నటన. అసలు ప్రియా నీ ప్రాణ స్నేహితురాలని చెప్పావు. అటువంటిది ఆమెను ఎందుకు బెదిరించాలనుకున్నావు? ఏది దాచకుండా చెప్పు, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి బెదిరించాడు విక్రమ్. చెబుతాను. ప్రియా నేను నిజంగా చాలా మంచి మిత్రులం. ఇద్దరం అవివాహితులం కనుక చాలాసార్లు ఆఫీస్ అయిన తర్వాత కూడా కలిసే తిరిగేవాళ్ళం. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ప్రియకు పురుషద్వేషం. తన తల్లిని ఎవరో మగవాడు, ఒక రాజకీయ నాయకుడు మోసగించటం వల్ల ప్రియా పుట్టిందట. తను చిన్నపిల్లగా ఉండగానే ఆ బెంగతో వాళ్ళమ్మ చనిపోయిందట. అది తనలో పురుష జాతిపైనే కోపాన్ని పెంచింది. జర్నలిస్టుగా మారిన తను రాజకీయ నాయకులపై ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేది. తను తెలుసుకున్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకునేది. అయితే ఇప్పుడు తన తర్వాత ఎపిసోడ్లో ఏ రాజకీయ నాయకుడి గురించి చూపించబోతోందో అతను కాబోయే మంత్రి. అతని గురించి ప్రియా సేకరించిన విషయాలు మామూలువి కావు. అతని రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు, మొత్తంగా అతని పార్టీని కూడా అతలాకుతలం చేయగలిగే విషయం అది. ఎప్పుడు తను చేసిన స్టింగ్ ఆపరేషన్ వివరాలన్నీ ఛానల్లో ప్రసారం చేయబోయే ముందుగానే నాతో పంచుకునేది ప్రియ. ఈసారి నన్ను నమ్మి అలాగే చేసింది. అయితే ప్రియకే కాదు, ఎవ్వరికీ తెలియని రహస్యం ఏంటంటే అతను నా లవ్వర్. మేమిద్దరం గత 5 సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నాం. దాంతో నేను షాక్కి గురయ్యాను. ఏం చేయాలో తెలియక అతనితో అంతా చెప్పేశాను. పిచ్చెత్తిపోయాడతను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ విషయం మాత్రం ప్రసారం అవడానికి వీల్లేదు అని చెప్పాడు. నేను ప్రియని మోసం చేయలేనని చెప్తే కోపంతో రగిలిపోయాడు. నా అంతరంగిక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో చేసేదేం లేక నేను అని తెలియకుండా ప్రియని ఆ రహస్య ప్రదేశానికి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి పిలిపించి అక్కడ తనని బెదిరించి ఆ మెమరీ కార్డును తీసుకుందాము అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ అంజలి వల్ల తను చనిపోయింది. వెక్కుతూ చెప్పింది మీరా. అంజలి ఎవరు? ఆమెకు ప్రియకు ఏమిటి సంబంధం? అరిచాడు విక్రమ్. ఆ అంజలి రవిని ప్రేమిస్తున్న అమ్మాయి. మీకు విచారంలో ఈ పాటికి తెలిసే ఉండాలి కదా, రవి ప్రియని ఇష్టపడుతున్నాడని. కానీ ప్రియకి మగవాళ్ల మీద, ప్రేమ పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంగానే ఇష్టంగానే లేవు. రవి ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా బ్రతిమాలినా ఆమె కరగలేదు. అయితే ఈ విషయం ఆఫీసులో ఎవ్వరికీ తెలియదు.
ప్రాణ స్నేహితురాలిని అని నమ్మి నాతో మాత్రమే చెప్పింది ప్రియ. రవి అలా తనని ప్రేమించటం ఇష్టం లేక తన కోపం వ్యక్తం చేయడానికి అతనితో తరచుగా గొడవ పడేది. కానీ చిత్రంగా అతను మాత్రం అంతకంతకీ ఆమె పైన మక్కువ పెంచుకుంటూనే ఉండేవాడు. కానీ ఆ రవిని అంజలి వెర్రిగా ప్రేమించింది. ఇద్దరూ క్లాస్మేట్స్. చదువు అయిపోయిన తర్వాత రవి జర్నలిజం వైపు వచ్చి మా ఛానల్లో జాబ్ చేస్తుంటే అంజలి ఏదో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తోంది. మొదట్లో రవిని కలవడానికి అప్పుడప్పుడు వచ్చేది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆమె రాలేదు. మళ్ళీ గత 2 నెలలుగా తరచుగా వస్తోంది. అప్పుడే నాతో స్నేహం చేసింది. ప్రియా గురించి వివరాలు అడుగుతూ ఉండేది. రవి స్నేహితురాలు కనుక వాళ్ళిద్దరినీ కలిపేందుకు అలా అడుగుతుందేమో అని పొరబడ్డాను మొదట్లో. తరువాత తెలిసింది ఆమెకు రవి అంటే పిచ్చి అని. వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి వల్ల వేరే పెళ్లికి ఒప్పుకుంది. కానీ చివరి నిమిషంలో అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ రవి కోసం వచ్చేసింది. అంత ప్రేమ అతనంటే. ఎన్నోసార్లు అతన్ని బతిమాలింది. కానీ అతను మాత్రం, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ అంతకు 10 రెట్లు నాకు ప్రియ మీద ప్రేమ ఉంది. ఈ జన్మంతా నేను తన కోసమే ఎదురు చూస్తాను. ఏనాటికైనా తను నా ప్రేమను అర్థం చేసుకుంటుందని నా గట్టి నమ్మకం. దయచేసి నువ్వు నన్ను మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకో అని చెప్పాడు. దాంతో అంజలి ప్రియపైన కక్ష పెంచుకుంది. ఎలాగైనా తన అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇదంతా తను ప్రియను చంపేసిన తర్వాతనే నాకు చెప్పింది. ఏడుస్తూ చెప్పింది మీరా. అయితే మీరిద్దరూ కలిసి ప్రియని హత్య చేయడానికి ప్లాన్ చేశారన్నమాట, గద్దించాడు విక్రమ్. లేదు, నేను ప్రియని చంపాలని అస్సలు అనుకోలేదు. కేవలం తనని బెదిరించి ఆ మెమరీ కార్డు తీసుకోవాలని మాత్రమే అనుకున్నాను, వెక్కుతూ చెప్పింది మళ్ళీ. మరి తనని ఆ పాత భవనం దగ్గరికి ఎలా రప్పించారు? అక్కడ ఏం జరిగింది? వివరంగా చెప్పు అడిగాడు విక్రమ్. అంజలి చేత నేనే ఫోన్ చేయించాను. తన ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన చాలా ముఖ్యమైన సమాచారం మా దగ్గర ఉందని, కానీ మమ్మల్ని ఎవరైనా చూస్తే డేంజర్ అని, అందుకే ఎవరు ఉండని నిర్మానుష్య ప్రదేశం కాబట్టి అక్కడికి రమ్మని చెప్పాం. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవు. అందుకే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. పాపం పిచ్చి ప్రియ మా మాటలు నమ్మి వచ్చింది. నేను అంజలి ముసుగులు వేసుకుని ఉన్నాం. తను రాగానే కత్తితో బెదిరించి నా పని పూర్తి చేసుకోవాలనుకున్నాను. అంతే. ఒక స్నేహితురాలుగా సాయం చేస్తానని చెప్పింది అంజలి. నిజమే అని నమ్మాను. తన మనసులో వేరే ఆలోచనలే ఉన్నాయని నాకు తెలియదు. తను రాగానే నేను బెదిరిస్తుండగా వెళ్ళి వెనకగా వచ్చి తన చున్నీ ప్రియా మెడకు బిగించి కసి తీరా నొక్కేసింది అంజలి. ఏం జరుగుతోందో నాకు ప్రియకి అర్థమయ్యే లోపే ప్రియ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత తను తెచ్చిన కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. నా రవి కావాలా నీకు? నీకోసం నన్నే కాదంటాడా అంటూ పొడిచి చంపింది అంటూ మొత్తం ఏడుస్తూ చెప్పింది మీరా. ఆ తర్వాతైనా పోలీసులకి ఎందుకు చెప్పలేదు అడిగాడు విక్రమ్. ఆవేశంలో హత్య చేసేసింది అంజలి. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చుంది. నాకు ఏం చేయాలో తెలియలేదు. అంజలి గురించి నేను పోలీసులకి చెబితే నేను అక్కడ ఉన్నాను కనుక నాకు చుట్టుకుంటుంది అని ఆలోచించాను. అందుకే నేను ఎలిబి సృష్టించుకున్నాను. అంజలి గురించి ఎవరికీ తెలియదు కనుక తనని వేరే ఊరు వెళ్ళిపోమన్నాను. అలాగే ఇన్వెస్టిగేషన్ పక్కదోవ పట్టించేందుకే ఆ కల్ట్ గుర్తులు గోడలపై నేనే గీశాను. నేను ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నట్టుగా ఎలిబి సంపాదించాను. కానీ చనిపోతూ కూడా అలా అంజలి చుట్టూ చున్నీ ఎప్పుడు లాగిందో ఆ ప్రియ నాకు తెలియలేదు. ఆ చిన్న క్లూతో మీరు కేసు సాల్వ్ చేశారు. మా దురదృష్టవశాత్తు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ చేతుల్లో పడింది. నేను అప్రూవర్గా మారిపోతాను సార్. దయచేసి
నాకు ఈ కేసు నుండి విముక్తి కల్పించండి బ్రతిమాలింది మీరా. సరే అయితే ఆ రాజకీయ నాయకుడు ఎవరో చెప్పు. అతని గురించి ప్రియ కనిపెట్టిన వివరాలను నాకు సాక్ష్యాధారాలతో అందించాలి. డీల్ మాట్లాడాడు విక్రమ్. అంజలిని అరెస్ట్ చేసేందుకు తన అసిస్టెంట్ సురేంద్రని పంపించాడు. మీరాతో కలిసి ప్రియా ఫ్లాట్కి వెళ్ళి అక్కడ సౌదా చేయగా ప్రియా డైరీ, అందులో దొరికిన ఫోటో చూసి అవాక్కయ్యారు మీరా విక్రమ్లు. ఎందుకేనేమో ప్రియా ఈ కేసును ఇంత సీరియస్గా తీసుకుంది, వదిలేయమని నేను అడిగినా వినలేదు అనుకుంది మీరా. ఆ రాజకీయ నాయకుడు కాబోయే హోంమంత్రి సుశీల్ తాను ఎదిగే క్రమంలో తన తండ్రి సహకారంతో ఎన్నో హత్యలు, బెదిరింపులకు పాల్పడిన సంఘటనలకు ప్రియా కనుగొన్న ఆధారాలు ఉన్న పెన్ డ్రైవ్ కూడా దొరికింది. సాక్ష్యాలతో సహా దొరికిపోయిన సుశీల్ను, అతని తండ్రిని అరెస్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ విక్రమ్. ఈ కేసును అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసినందుకు గాను ఉత్తమ ఆఫీసర్గా అవార్డును అందుకున్న విక్రమ్, ఈ అవార్డును ప్రియకు అంకితం చేస్తున్నాను. ఎంతో ధైర్య సాహసాలతో ఆ తండ్రి కొడుకుల నేరాలను బయటపెట్టడం ద్వారా సమాజానికి మేలు చేయటమే కాకుండా తన తల్లికి జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం తీర్చుకుంది. ఆ సుశీల్ తండ్రే ప్రియ తల్లిని మోసం చేసిన కనకారావు. ప్రియా ది డాషింగ్ హీరో, హార్ట్స్ ఆఫ్ ప్రియా అంటూ తన ప్రసంగం ముగించిన వెంటనే హాల్ అంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. కథ బాగుంది కదూ. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.